అప్పటికి ఇప్పటికి ఎందుకు రాలేదండి? ఇప్పుడు ఇక్కడ జరగాల్సిన వెంటనే జంగిన్ క్లియర్ చేశారు. మాకు రావాలని వార్షిక కౌళ్ళు అందించారు. అలాగే పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు, టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు రీసెంట్గా సిఆర్డీఏ కూడా ఇక్కడ వర్క్ జరుగుతుంది, బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది, అన్నీ జరుగుతున్నాయి కదా, అది మీకు అర్థమవుతుంది కదా. రోడ్లు కూడా వేశారు గతంలో. కాకపోతే ఇక్కడ ఏంటంటే భారీ ఓవర్లోడ్ వెహికల్స్ ఇక్కడ ఆ పనుల మూలన తిరగడం వల్ల మళ్ళీ రోడ్లు పాడవుతున్నాయి. సో దాని గురించి కూడా కొంచెం పట్టించుకోండి మళ్ళీ మేము వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా 85 కోట్లు వరకు ఇక్కడ శాంక్షన్ అయింది, మళ్ళీ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ పనులు ఇప్పుడు ప్యాచ్ వర్క్ మొదలైంది. మాకు వస్తుందని గవర్నమెంట్ హామీ ఇచ్చింది కదా, 3 ఏళ్లలో ఒక అమరావతికి ఒక రూపాన్ని తీసుకొస్తామని వారు చెప్పారు. కాబట్టి వారి మాటల మీద నమ్మకం ఉంది. సో మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మా సమస్యలను కూడా అమరావతి అభివృద్ధితో పాటు కొంచెం ఇక్కడ రైతుల సమస్యలు కూడా కొంచెం పట్టించుకోండి. ఇక్కడ అధికారులు అలాంటి వాళ్ళ పనితనం చూపించడం లేదనేది మా బాధ.